ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల పాదాలను కడుగుతూ ఉండటం మనం చూస్తాం. ఆ సందర్భంలో ఆ అధ్యాయము 8వ వచనంలో పేతురు ఇలాగ అంటాడు అనమాట, నీవెన్నడను నా పాదములు కడుగురాదని ఆయనతో అనను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడలా నాతో నీకు పాలు లేదనను అనే మాట అక్కడ రాయబడి ఉండటం మనం చూస్తామన్నమాట. అది అలాగ ఉంచితే తర్వాత అప్పుడు పేతురు తర్వాత వచనంలో అంటాడు అనమాట, నా పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. అప్పుడు 10వ వచనంలో యేసు అతను చూసి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యాను అనే మాట ఇక్కడ మనం చూసాం కదా. ఇక్కడ స్నానం అంటే మనం ఈ లోకంలో తీసుకునేటువంటి నీటి బాప్తిస్మం అన్నమాట. అదేంటంటే పాప క్షమాపణ కోసం యోహాను చేత ఇప్పించబడినటువంటి బాప్తిస్మం అన్నమాట. అంటే అలాగే నీటి బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కేవలం పవిత్రులు లేదా నీతిమంతులు, వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి అంతవరకే. కానీ వారు పరలోకం వెళ్తారంటే గ్యారంటీ లేదు. అదేంటంటే కేవలం మన శరీరం యొక్క రక్షణ మాత్రమే. కానీ మనం పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా మన ఆత్మ కూడా రక్షించబడాలన్నమాట. అంటే ఆత్మ బాప్తిస్మం. అందుకే యోహాను దీని గురించి చెప్తే అంటాడు, నేను నీటిలో మాత్రమే ఇస్తున్నాను పాప క్షమాపణ నిమిత్తం, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పి. అదే ఇక్కడ ఈ సందర్భాల్లో మనం చూస్తాం. అందుకనే యేసయ్య ఆ మాట అన్నాడు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదన్నా. అంటే ఏంటి, ఆత్మ బాప్తిస్మం అవసరము అనే విషయాన్ని అక్కడ యేసయ్య చెప్తూ మనం గమనించాలన్నమాట. కనుక కేవలం నీటి బాప్తిజం తీసుకున్నంత మాత్రం మనం పరలోకం వెళ్ళం. కానీ మన ఆత్మ రక్షించబడి మనలో ఉన్న మనుష్యాత్మ దేవుని పరిశుద్ధ ఆత్మతో మమేకమై ఆ ఆత్మలో పాలివారమై ఆ ఆత్మదేవునితో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటేనే మనం పరలోకం వెళ్తాం అనేటువంటి విషయాన్ని, అనగా ఆత్మ అభిషేకమును పొందుకుంటేనే కానీ మనం వెళ్ళనే సంగతిని గ్రహించాలన్నమాట. అదే 10 మంది కన్యకల వృత్తాంతంలో కూడా చెప్పబడింది. ఏంటంటే అక్కడ సిద్ధిలో నూనె అంటే ఆత్మ అభిషేకం అన్నమాట. ఆత్మతో సహవాసం అన్నమాట, పరిశుద్ధాత్మతో సహవాసం. అది లేకపోతే మనం పరలోకం వెళ్ళం అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అట్టివారే ర్యాప్చర్లో కూడా ఎత్తబడతారనే విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు అయిన యేసు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమెన్.